ఇంకా అరవింద్ అయితే అందరికీ చెప్తూ ఉంటాడు. అసలు యాక్సిడెంట్ ఎలా అయిందండి అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. ఇంతలో ఇంకా అర్జున్ చెప్తూ ఉంటాడు. అసలు గౌతమ్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే కంగారులో స్పీడ్‌గా వచ్చాను. వస్తూ ఉండగానే ఒకడు రాంగ్ రూట్‌లో నా కారుకి అడ్డంగా వచ్చాడు. ఇంకా నేను సైడ్‌కి తిప్పేసరికి ఇంకా నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పి అంటూ ఉండగానే అహల్య, గౌతమ్ అలా బయట నుంచొని చూస్తూ ఉంటారు. ఇంతలో అర్జున్ అయితే అహల్యని చూస్తాడు. ఆ అమ్మాయే అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా అహల్యని చూస్తూ ఉంటారు. ఇక్కడికి రా అమ్మ అని చెప్పేసి అర్జున్ అయితే పిలుస్తాడు. పిలిచేగానే ఇంకా అర్జున్ని, గౌతమ్‌ని చూస్తూ అహల్య అలా చూస్తూ ఉండడంతో ఇంకా గౌతమ్ అయితే లోపలికి వెళ్ళు అని చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అర్జున్ దగ్గరికి అహల్య వస్తుంది. రాగానే ఇంకా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి చేయి పట్టుకొని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా వాళ్ళ నానమ్మ మాత్రం కోపంతో అలా అహల్యని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోగానే అలా అందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి ఇంకా అర్జున్ వాళ్ళ భార్య అయితే హారతి తీసుకొని గుమ్మం దగ్గరికి వస్తుంది. వచ్చాక ఒకప్పుడు ఇంద్ర వాళ్ళ నాన్న వల్లే నా పసుపు కుంకుమలు నిలబడ్డాయి. ఇప్పుడు అహల్య వల్ల నాకు మళ్ళీ ప్రాణం తిరిగొచ్చినట్టు అయ్యింది. అందుకే అహల్య వచ్చి హారతి ఇస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది అత్తయ్య అని చెప్పేసి ఇంకా అర్జున్ వాళ్ళ భార్య చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఎవరో దారిన పోయే వాళ్ళు గురించి నేను ఆలోచించాను. అయినా ఎవరో దారిన పోయేవాడు వచ్చి నాకు ప్రాణం కాపాడినా నేను ఆ ప్రాణాన్నైనా వదిలేస్తాను, కానీ మీలా సిగ్గు లేకుండా మాత్రం ఉండలేను అని చెప్పేసి ఇంకా కోపంతో తనైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా అవంతిక వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మా అమ్మ సెంటిమెంట్ చూసి బాగానే వాడుకుంటున్నావు కదా ఛీ అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలో అహల్య ఒక్కతి బయట నుంచుంటుంది. వాళ్ళ మాటలన్నీ పట్టించుకోకమ్మా, నువ్వైతే లోపలికి రా, వచ్చి హారతి ఇవ్వుదా అని చెప్పేసి ఇంకా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అహల్య వచ్చి హారతి ఇవ్వడంతో అర్జున్ ఇంకా లోపలికి వెళ్తాడు. వెళ్ళాక గౌతమ్, అహల్య ఇద్దరు బయట నుంచుంటారు. ఇంకా గౌతమ్ అంటాడు, మీరు ఈ మాటలు ఈ పరిస్థితులు అస్సలు పట్టించుకోకండి. చూసారా, ఒకప్పుడు మీకు హారతి ఇవ్వడానికి ఎవరూ రాలేదు, ఇప్పుడు మీరే హారతి ఇచ్చే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా కాలం మారుతూ ఉంటుంది, అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీతో మంచిగా ఉంటారు. మీరు కొంచెం టైం ఇవ్వండి అంతే, అంతేకాని మీరు ఎటువంటి బాధలు భయాలు పెట్టుకోకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అహల్య కూడా సరే అని అంటుంది. ఇంతలో ఇంకా బంగాళరాజుని కట్టి పడేస్తాడు కదా బుల్లిబాబు. ఇంతలో ఇంకా అతను తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఇంకా బయట దొంగలు ఉండడంతో అతను లోపల కట్టి పడేస్తారు కదా, ఇంకా అతను కట్లయితే విప్పుకుంటాడు. విప్పుకొని బయట చూస్తే దొంగలు ఉంటారు. ఇంతలో ఇంకా ఆ దొంగ రౌడీలని ఎలాగైనా తప్పించుకొని బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా బంగాళరాజు అయితే అనుకుంటాడు. ఇంతలో సబ్జంప్ చేసినట్టు చేసి ఇంకా వాళ్ళు లోపలికి రాగానే ఇంకా అతను బయటికి పరిగెత్తుతూ వెళ్తూ ఉండగా ఇంకో రౌడీ అతను వస్తాడు. ఇంకా వాళ్ళందరితోటి గొడవ పెట్టుకొని చితకబాది ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంతలో ఇంకా ఆ రౌడీలు అయితే బుల్లిబాబు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇంకా బంగాళరాజు తప్పించుకున్నాడు అని చెప్పేసరికి ఇంకా అతనైతే ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. అయినా తాగుబోతేదివని అలా ఎలా మిస్ చేశారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అతనికైతే బాస్ నుంచి కాల్ వస్తుంది. అబ్బా, వీడికి అప్పుడే ఎలా తెలిసిపోయిందిరా బాబు అని చెప్పేసి ఇంకా బుల్లిబాబు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంకా కాల్ లేపేసరికి ఏంటి బంగాళరాజు బాగానే ఉన్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది అతను మిస్ అయ్యాడు అని చెప్పి అనగానే, ఏంటి తాగుబోతు ఏదవని కూడా నువ్వు పట్టుకోలేకపోయావు, అతన్ని కూడా మిస్ చేసావా ఏంటి, గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తాడు. అది కాదు బాస్ అని చెప్పేసి ఇంకా బులిబాబు అయితే అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు నీకు అసలు ఆ బంగాళరాజునే పట్టుకోవడానికి చేత కాలేదు, ఇంకా అహల్యనేం పట్టుకుంటావు, నీకు కాశ్మీర్ జైలే కరెక్ట్, ఆగు నీకు కాశ్మీర్ జైలుకి పంపిస్తాను అని చెప్పేసరికి, సార్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, అతను ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండలేడు, నేను ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను అని చెప్తే ఒక్కరోజే టైం ఇస్తాను, ఆ ఒక్కరోజు దాటిందంటే ఇంకా నువ్వు కాశ్మీర్ జైలుకే అని చెప్పేసి ఇంకా అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఇంకా బులిబాబు అంటాడు, నేను అహల్యకి మొగుడు అవ్వాలనుకుంటే వీడు నాకు మొగుడై కూర్చున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి ఇంకా అతనైతే ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా బుజ్జిని వాళ్ళ అమ్మ టిఫిన్ పెడుతూ ఉంటుంది. తెల్లవారుజామునే ఇంకా బుజ్జికి అవంతిక టిఫిన్ పెడుతూ ఉండగానే అహల్య, గౌతమ్ ఇంకా హాల్లోకి వస్తారు. రాగానే ఇంకా ఒక్కసారిగా అవంతిక ఇంకా లేచి బుజ్జిని అలా లేపి నుంచుంటుంది. ఇంతలో అప్పుడే ఇంకా బుజ్జి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. ఏంటి మమ్మీ, మనం వాళ్ళకి ఆపోజిట్ కదా, మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని తినకూడదా అని చెప్పేసి అనేసరికి, ఇది మీ తాతగారి డైనింగ్ టేబుల్, వేరే వాళ్ళకి చూసి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కూర్చొని తిను, నేను స్కూల్కి పంపిస్తాను అని చెప్పేసి అంటుంది. అన్నాక
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా గౌతమ్‌కి ఇంకా అహల్యకి చెప్తూ ఉంటాడు. చూసారా నా రివర్స్ డ్రామా ఎలా ఉంది మామయ్య అని చెప్పేసి అంటాడు. అన్నాక నువ్వు సూపర్ రా బుజ్జి అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కూర్చోండి అత్తయ్య, కూర్చోండి మామయ్య అని చెప్పేసి ఇంకా అతనైతే కూర్చోపెడతారు. కూర్చోబెట్టాక మీరైతే టిఫిన్ చేయండి ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. మా అమ్మకి నాకు సమ్మర్ హాలిడేస్ అని ఏమంటారు తెలివి లేక నాకు మళ్ళీ స్కూల్‌కి పంపిస్తానంటుంది చూడు మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అలా పెద్దవాళ్ళని అనకూడదు అని చెప్పేసి అహల్య అయితే అంటుంది. అన్నాక ఇంతలో అక్కడ వడ్డించి ఇంకా ఆ పనివాడైతే ఉంటాడు కదా, అతను అంటాడు, నాకు నిన్నటి నుంచి ఒకటే కొట్టేస్తుంది, నేను అడిగేమంటారా అని చెప్పేసి అంటాడు. ఏంట్రని బాధ అడుగు అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక ఇన్ని రోజులు అదితి అమ్మాయి గారితో తిరిగారు కదా, ఇన్ని రోజులు అదితి అమ్మాయి గారితోటే ఉన్నారు కదా, మరి 4 రోజులలో ఏం చేంజెస్ వచ్చాయని ఈమెని పెళ్లి చేసుకొని వచ్చారు, ఈవిడితో మీరు 4 రోజుల లవ్ స్టోరీ నాకు చెప్పరా అని చెప్పేసి అడుగుతాడు. ఒక్కసారిగా గౌతమ్ అలాగే షాక్ అయిపోతాడు. ఇంకా బుజ్జి కూడా అవును నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మామయ్య, 4 రోజుల్లో అసలు మీ లవ్ స్టోరీ ఏంటి ఒకసారి నాకు చెప్పవా అని చెప్పేసి అడుగుతూ ఉండడంతో వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక నాకు టైం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని చెప్తే బుజ్జి ఇంకా లేదు నాకు ఇప్పుడే చెప్పాలి అని చెప్తే ఇప్పుడైతే కుదరదు, నేను తర్వాత చెప్తాను అన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ బావ అయితే గట్టిగా అరుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. రాగానే అందరూ హాల్లోకి వస్తారు. అసలేం జరుగుతుందో తెలుసా, నందుకి వేరే పెళ్లి చూస్తున్నారంట అని చెప్పేసరికి శ్రావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అవంతిక అందరూ అలా కోపంగా అహల్యని చూస్తూ ఉంటారు. ఇంకా గౌతమ్ అయితే ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో ఇంకా శ్రావ్యని అహల్యని తీసుకొని గౌతమ్ అయితే అలా కారులో తీసుకొని వెళ్తాడు. వెళ్ళి ఇంకా అదితి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అలా గుమ్మం దగ్గరే యామిని అయితే ఆపేస్తుంది. ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి వాళ్ళు గుమ్మం దగ్గరే ఆగిపోతారు. అయినా అదే చేయాల్సిందంతా చేసి తడిగుడ్డతో గొంతు కోసేలా చేసి ఇప్పుడేంటి మళ్ళీ వచ్చావు అని చెప్పేసి అంటుంది. అన్నాక సిగ్గనేదే లేదా మళ్ళీ రావడానికి అని చెప్పేసి అంటుంది. అన్నాక ఒకసారి నేను చెప్పేది వినండి ఆంటీ అని చెప్తే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.